నేను ఒక 2 వారాల క్రితం, అంటే పోయిన వారం నేను ఇక్కడ మాట్లాడలేదు. అంతకుముందు వారం సమయోచితమైన సహాయము అనే మాట హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. దేవుడు సహాయము చేసేవాడు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటను లేఖనాల్లో ఈ విధంగా ఉంది. సమయోచితమైన సహాయం అంటే సీజనల్గా హెల్ప్ చేస్తాడు. సందర్భాన్ని బట్టి ఆయన సహాయం చేసే దేవుడు అని మనం గత 2 వారాల క్రితం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు కుటుంబాల్లో దేవుడు ఎలా సహాయం చేయగలడు, అలాగే ఎవరికి సహాయం చేయడు, ఎవరికి సహాయం చేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి దేవుడు సహాయము చెయ్యడు, దేవుడు ఎవరికి సహాయము కుటుంబాల్లో చేస్తాడు. ఈ విషయాన్ని మనం బాగా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ చూపించినానా? నెక్స్ట్. ఓకే, అందరూ గమనించండి. లోకంలో ఉండి అంటే ప్రభువుని అంగీకరించకుండా, వాక్యము తెలియకుండా, యేసు ప్రభు మీద విశ్వాసం లేకుండా చర్చికి రానివారు అని అర్థం అన్నమాట. లోకములో ఉండి నరకానికి వెళ్ళటం గొప్ప సంగతి ఏమీ కాదు. అవునంటారా కాదంటారా? ఎవరొస్తున్నారా? కొద్ది మగతగా ఉన్నట్టుంటారు మీరు. మీకు నాలాగా 4 గంటలు పడుకున్నారా? కళ్ళు బాగా తెరవండి. మీకోసం కొన్ని బొమ్మలు కూడా పెట్టుకొచ్చాం. నీకు కనిపించట్లేదుగా? మళ్ళీ వేస్తే కనిపిస్తుందా? ఓహో, ఎదురుగా మీకోసం ఉంది కదా, వెరీ గుడ్. 2, సంఘానికి వస్తూ అంటే ప్రభువుని ప్రేమిస్తూ ఇష్టపడి చర్చికి రావటం ప్రారంభించిన మొదలుకొని వాక్యం వింటూ సంఘానికి వస్తూ నరకానికి వెళ్ళటం దౌర్భాగ్యం. ఎస్, అవునా కదా? చెప్పండి. లోకములో ఉండి నరకానికి వెళ్ళటం పెద్ద విశేషమే కాదు. సంఘానికి వస్తూ నమ్మి నమ్మనట్లుగా, విని విననట్లుగా, అనుసరించి అనుసరించనట్లుగా ఉంటే అంతకు మించి దౌర్భాగ్యం మరొకటి లేదు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. నమ్మి నమ్మనట్లుగానే బ్రాకెట్లో ఒక మాట ఉంది. అంటే మనం వస్తున్నాం కానీ, వింటున్నాం కానీ అంగీకరించటం లేదు, మారుమనసు పొందట్లేదు, బాప్తీసం తీసుకోవట్లేదు. వచ్చాము, నమ్మాము, విశ్వసించాము, బాప్తీసం తీసుకున్నాము, కానీ మనం దేవుడి చిత్తానికి లోబడటము లేదు. ఇక్కడ 4 నియమాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 4 నియమములు అనంతరం మీ నోటితో. నియమములు ఏంటి అంటే, ఆకలి కలిగిన దుప్పిలాగా చర్చికి రావాలంట. ఎలా రావాలి? దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అన్నాడు కీర్తనగాడు. అంటే ఆకలి, ఆశ. దేవుడు మందిరానికి కూడా మనందరం అలా రావాలి. నువ్వైనా నేనైనా రాజీ లేదండి. దేవుడు పక్షపాతి కాడు. ఇక్కడ నిలబడేవాడైనా ఎవడైనా కానీ, కింద కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ రాజీ లేదు. దేవుని సన్నిధికి అలా ఆకలితో వచ్చినప్పుడు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. ఆకలి కొన్నవాడు అన్నం తిన్నట్లుగా. ఇప్పుడు మేము ఇక్కడ ఈ పక్క ఫోటో చూసారా? అది మనం చేసే అన్నదానం. ఒక వాటర్ బాటిల్ భోజనం పెట్టిన బట్టి మన ఫోటో అనమాట అది. సరే, గూగుల్లో జనరల్గా మన ఫోటోలు ఏరుతాం, కానీ మన ఫోటోనే మనం పెట్టడం జరిగింది అక్కడ. ఆకలితో ఉన్నవాళ్ళు ఆకలి పరుగులు మాకు తెలుసు. వాళ్ళు ఆవురావురమంట తినటం కూడా మాకు తెలుసు. ఇందులో దొంగలు కూడా ఉన్నారండు. ఎలాగో అంటే సాయంత్రానికి దాచేస్తా ఉంటారు. రెండోసారి ప్లేట్ తీసుకోవడానికి వస్తారు మా దగ్గరికి. ఏంటంటే సాయంత్రానికి అంటారు. అదేమనంటే మీ పచ్చడి బాగుంది అంటారు. మళ్ళీ పచ్చడి ఏమని వస్తుంది ఒక మా అమ్మ. ఏంటి మా అమ్మ అంటే, సాయంత్రానికి అయ్యా పచ్చడి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి కదా అంటే కుదరదు. ఓకే, అలాగే అనమాట. ఆ రుచిని బట్టి ఆ ఆకలి కొన్నవాడు అన్నం తిన్నట్లుగా, ఆకలి కలిగినటువంటి దుప్పి నీటి కొరకు ఆకలి, అది దాహము కలిగి ఎంత తృష్ణ కలిగి పరుగులు తీస్తుందో అన్నట్లుగా దేవుని సన్నిధికి రావాలి. నెక్స్ట్, పరీక్షలు రాసే విద్యార్థి. హలో బ్రదర్, వింటున్నారు కదా? పరీక్షలు రాసిన విద్యార్థి ఎలా ధ్యానిస్తాడు? నిద్ర పట్టదు, డే అండ్ నైట్. మళ్ళీ ఏం చేస్తారు? బెటర్మెంట్ కూడా రాస్తారు.
ఎందుకు ఇంకా కొద్దిగా 4 మార్కులన్నా పెరుగుతాయన్న ఆశతో విద్యార్థులు ధ్యానిస్తున్నట్లుగా 4 ఆజ్ఞ పొందిన సైనికుని వలె, ఆజ్ఞ పొంది శిరస వహించే సైనికుని వలె దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు అని అక్కడ ఉంది. మత్తయి సువార్తలో, మహేష్, మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ప్రతివాడు పరలోకానికి వెళ్ళడు. అందుకే నేను ప్రారంభంలో చెప్పాను కోటేశ్వరం గారు, లోకములో ఉండి మీరు చెప్పాలి మిగతా మాట. నరకానికి వెళ్ళటం గొప్ప సంగతేమీ కాదు, సంఘానికి వస్తూ వెళ్ళటం దౌర్భాగ్యం. ఎందుకు అని అంటే దీనికి ఆన్సర్ చూడండి. ప్రభు వారు ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకంలోనికి వెళ్ళడు అన్నాడు. వాళ్ళు అన్నారు, అదేంటి ప్రభు అలా అంటున్నావు, నీ నామమును మేము ప్రవచించలేదా అని అన్నారట. కానీ వాళ్ళు ప్రవచించారు కానీ యేసుక్రీస్తును ప్రకటించలేదు వాళ్ళు. అందుకే వాళ్ళు మిగిలిపోయారు. నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే అన్నాడు ఆ లేఖనాల్లో, ఆ మత్తయి సువార్తలో, మీ బైబిల్లో అక్కడ మీరు గమనించవచ్చు. ఇప్పుడు మన అంశంలోనికి మనం ఎంటర్ అవుతున్నాం అనమాట. ఏంటది? 2 వారాల క్రితం మీకు ఏదైతే రెఫరెన్స్ మీకు చూపించానో అదే రెఫరెన్స్ మళ్ళా మీకు చూపించడం జరుగుతుంది. అదే కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనం. అదేనండి. చదవండి. ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆపదొచ్చిద్ది మనకి. ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు, సరిపడావాడు, నమ్ముకోవడానికి అర్హుడు. ఆయనే సహాయం చేసేవాడు. ఆపదలు వస్తాయి రావా? మళ్ళీ చెప్పాను, అంతకుముందు చెప్పిన మాట మీకు చెప్తాను. నా వల్ల మీకు సహాయం అవసరం పడిద్దా పడదా? మీ వల్ల చెప్పండి. కనీసం నన్ను మొయ్యడానికన్నా మీరు కావాలి. భాస్కర్ అన్న ప్రేమతో నేను ఒక చెయ్యేస్తాను, ఎక్కువసేపు మొయ్యలేకపోయినా ప్రేమతో ఏదో ఒక రోజు నా వలన మీకు సహాయం అవసరం, మీ వలన నాకు. కానీ దేవుని సహాయం వేరు, అది గొప్ప సహాయం. అది దేవుడి సహాయము మహా గొప్ప సహాయం. ఇప్పుడు మరలా ఆ వాక్యాన్ని చదవండి దయచేసి. బాగ్లేష్ గట్టిగా చదవా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలం. ఇప్పుడు లక్ష్మి, వరలక్ష్మి, మీ మనవడు కోసం ఇప్పుడు బాగా ప్రార్థన చేయడానికి మీకు సహాయం కావాలా లేదా? మీరు ప్రార్థన చేయాలి. సంఘ ప్రార్థన అవసరం, నాకు సంఘ ప్రార్థన అవసరం. రాజకుమార్, నువ్వు దేవుడి సహాయాన్ని అడగాలి. మేమందరం సంఘం అంతా ప్రార్థన చేస్తాను వదలకూడదు. పర్సనల్ ప్రేయర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అలాగే సంఘ ప్రార్థన కూడా అవసరం. ఈ సహాయం అనారోగ్యానికే కాదు, అన్నిటికీ, ఆర్థిక విషయంలో కానీ, ఆధ్యాత్మిక విషయంలో కానీ, ఏ విషయంలో అయినా కానీ ఆయన మనకు గొప్ప సహాయకుడిగా ఉన్నాడు. ఇది సహాయం వరకే మనం ఆగాం. దేవుడు ఎవరికి సహాయము చేయడు మనం చూడబోతున్నాం. చెప్పండి మీ నోటితో అందరూ. చేయడా? చేయడు. చేస్తాడా? చేస్తాడు. అయితే ఇక్కడ గమనించాలి, అందరికీ కాదు, అందరికీ కాదు. జాగ్రత్తగా వినండి. ఇవన్నీ మనం చెయ్యగలం. చెయ్యలేనివేమి దేవుడు మనకి ఎప్పుడు కూడా చెప్పడు. మనం ఏదైతే చేయగలమో అదే ఆయన మనకు చెప్తాడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టకయు
ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్య పెట్టక, యెహోవా యొద్ద విచారింపకయు విచారణ చేయక, సహాయం నిమిత్తము సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు వెళ్ళుచు, గుర్రములను ఆధారం చేసుకొని గుర్రములను ఆధారము చేసుకొని, వారి రథములు వారి రథములు విస్తారములనియు విస్తారములని, రౌతులు రౌతులు బలాఢ్యులనియు బలాఢ్యులని, వారిని ఆశ్రయించు వారికి శ్రమ. ఆశ్రయించు వారికి శ్రమ. శ్రమ. మీ తలల పైకి ఎత్తండి. ఎవరికి శ్రమ? శ్రమలు వచ్చాయా మనకి? వచ్చాయి. శ్రమలు వస్తున్నాయా? శ్రమలు రాబోతున్నాయా? ఎస్, డౌట్ లేదు, వస్తాయి. అయితే ఎవరిని లక్ష్య పెడుతున్నారు ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు? చూడండి, ఇప్పుడు చిన్న కొటేషన్ ఏంటంటే, దేవుడికి మనం విలువిస్తే దేవుని సన్నిధికి కూడా మనం విలువిస్తాం. దేవుని సన్నిధికి మనం విలువ ఇవ్వట్లేదు అనుకోండి, దేవునికి విలువ ఇవ్వట్లేదు అనుకోండి, దేవుని సన్నిధికి కూడా మనం విలువ ఇవ్వలేము. పాయింట్స్ మొత్తం 4 ఉన్నాయి. దేవుణ్ణి లక్ష్య పెట్టక, లెక్క చేయక, ఆయన యొద్ద విచారణ చేయక, మన తెలివితేటలను బట్టి, మన జ్ఞానమును బట్టి, మన చదువును బట్టి, మనము సొంతగా చేసే ప్రయత్నాలను బట్టి ఏమొస్తుంది? శ్రమ. అసలే ఆయన ఏం చెప్పాడు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎటువైపు చూస్తున్నారు? ఐగుప్తు వైపు చూస్తున్నారు. ఐగుప్తు రథాలు ఏంటంట? మీరు ఇక్కడ ఉన్నట్లేరు అందరూ. ఐగుప్తు రథాలు ఏంటంట? విస్తారములు. విస్తారం అంటే ఫేమస్. ఐగుప్తీయుల గురించి ఆయన నిర్గమాకాండంలో ఏం చెప్పాడో మీకు అది చూపించిన తర్వాత మనం దీనిలోకి వద్దాం. మళ్ళీ నిర్గమాకాండం చూడండి, 14వ అధ్యాయము 13వ వచనం. 14వ అధ్యాయము 13వ వచనం. భయపడకుడి, రక్షణను మీరందరూ తలల పైకెత్తి, స్క్రీన్ వైపు చూడండి, మీరందరూ తలల పైకెత్తి ఊరకే ఉండమంటున్నాడు. చదవమ్మా. అమ్మ, నీ కళ్ళు కనపడితే ఇక టీవీ మీద చూసి చదవచ్చమ్మా. దూరం, సరే సార్. నేడు కలుగు చేయి రక్షణ మీరు ఊరకు నిలుచుండి, మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీద మడి అన్నరో చూడరు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ యెషయా గ్రంథంలో? నిర్గమాకాండంలో చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు భయపడొద్దు, మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఊరకే ఉండండి, మీరు ఊరకనే ఉంటే నేను కార్యం చేస్తాను అన్నాడు కదా. మళ్ళీ ఎప్పుడు కూడా వారిని మీరు చూడను అన్నాడు. మరి ఎన్నటికీ చూడన్నాడు. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే వీళ్ళు మళ్ళీ సహాయం కొరకు ఎటు చూస్తున్నారు? వాళ్ళ రథాలు ఫేమస్, వాళ్ళ గుర్రాలు ఫేమస్, అక్కడ ఫుడ్ బాగుంది, అక్కడ వాతావరణం. అసలు ఐగుప్తి అంటేనే లోకం కదా. ఐగుప్తి అంటే లోకం కదా. ఐగుప్తి అంటే ధనం కదా. ఐగుప్తి అంటే తిండి కదా. ఐగుప్తి అంటే రథాలు కదా. వాళ్ళు అడ్డు చూస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమన్నాడంటే శ్రమ అన్నాడు. అక్కడ వరకు మనం ఆగుదాం. మీరందరూ చక్కగానే వింటున్నారు కదండి. ఇర్మియా గ్రంథం ఎక్కడ ఉంటుందో ఒకరు చెప్పండి అమ్మా. పక్కన ఉంటుందా? ఇర్మియా తర్వాత నేనేమన్నాను? విలాప వాక్యం ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఓపెన్ చేయండి. విలాప వాక్యం గ్రంథము అక్కడ ఉంది కదా రెఫరెన్స్. అంటే 4వ అధ్యాయము ముందు 17 వచ్చి చదవండి. 4:17 విలాప. వ్యర్థ సహాయము కొరకు మేము తీసారమ్మా. స్క్రీన్ మీద చూడండి. గుమ్మములారా మీ తలల పైకి ఎత్తండి. మీకు మెడనొప్పి లేకుండా ఎంత సేవ్ అవుతుందో తెలుసా మీకు? చక్కగా దిన్న ఇక రాణిలా కూర్చోండి. ఇక్కడ తలల పైకి ఎత్తండి. ఇప్పుడు చూడండి. వ్యర్థ సహాయము కొరకు మేము కనిపెట్టుచుండగా, మేము కనిపెడుతున్నాం, మా కన్నులు క్షీణించుచున్నవి. క్షీణించిపోవడం అంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోయినాయి, లొట్టలో. ఏడమ్మా కళ్ళలో పీకిపోయినాయి, రాత్రి నిద్రలేదా?
అంటే చూచి చూచి ఏమైపోయినాయి? కళ్ళు క్షీణించిపోయాయి. మేము కనిపెట్టుచు మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. చూసాము. ఏ సహాయం చెప్పండి, చెప్పాలి వెనకాల అమ్మగారులు. ఓకేనా అమ్మ మౌనిక? ఓకేనా? ఓకే. వ్యర్థమైన సహాయం కనిపెట్టుచుండగా మా కళ్ళు మేము కనిపెట్టుచు రక్షింపలేని జనము కొరకు ఎదురు చూచుచుంటిమి. ప్రయోజనం లేదు. ఎందుకు? చాలా సీరియస్గా మనం ఆలోచించాలి. నాకు చాలా భయం కలిగింది. ఇది నేను పోయిన వారం రామరపాడులో మాట్లాడాను. చాలా భయం కలుగుతుంది. ఎందుకు? 16వ వచనం చదవండి. యెహోవా సన్నిధిని 16వ వచనం చూడండి. అక్కడ చూడండి. మీరు పద్దాక ఎక్కడ చెబుతాం? మీ తలల పైకి ఎత్తండి. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను. చెదరగొట్టేశాడు. ఆయన ఇక మీదట వారిని లక్ష్య పెట్టడు. అయ్యో ఎంత ఘోరం! యాజకులు ఎడల లక్ష్య పెట్టడండి వాళ్ళని. ఆలోచించారా మీరు ఎప్పుడైనా? యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి. గౌరవం చూపలేదంట. పెద్దల మీద దయ చూపకపోయిరి. చూపలేదంట. ఆగండి. పదిహేడవ వచనంలోది ఎందుకు జరిగిందంటే 16వ వచనంలో అక్కడ ఉంటుంది. యాజకులు ఎడల జనులు గౌరవం చూపలేదంట. యాజకులను గౌరవించాలి కదా, గౌరవించాలా వద్దా? గౌరవించలేదు. తర్వాత పెద్దల మీద దయ చూపలేదు. ఓకే, మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొంతమంది కోమంలోకి వెళ్తున్నారు. మీరు కొద్దిగా పక్కన ఉన్న హెల్ప్ చేయాలని కోరుచున్నాను. మనకు తల్లిదండ్రులు దేవుడిచ్చాడు. బంధువులు అయినా సంఘములైనా వయసులో పెద్దవారిని ఇచ్చారు. వాళ్ళ సలహాలు మనం తీసుకోవాలి, గౌరవించాలి. యాజకులు సలహాలు తీసుకోవాలి, గౌరవించాలి. వారి మాట వినాలి. కానీ వాళ్ళు దేవుడు వారిని చెదరగొట్టేయడానికి గల కారణం ఏంటంటే లక్ష్య పెట్టలేదు. యాజకులను గౌరవించలేదు. పెద్దల మీద వాళ్ళు దయ చూపించలేదు. పెద్దోళ్ళు ఎవరైనా వస్తే ఆ సన్నగా ఉన్న కుర్చీలో పాపం వాళ్ళు కూర్చోలేరు కదా, పర్సనాలిటీ కదా, వాళ్ళకు నువ్వు కుర్చీ ఇవ్వగలిగితే ఎంత బాగుంటుంది. వాళ్ళు కింద కూర్చోలేరు కదా, వాళ్ళను కొద్దిగా పైన కూర్చోబెడితే ఎంత గౌరవంగా ఉంటుంది. భోజనం చేసేటప్పుడు ఆ చెయ్యి వణిగిపోతుంది. పళ్ళెం పట్టున్నాడు, గ్లాస్ పట్టున్నాడు, నువ్వు తీసుకెళ్ళి ఏమంటే రండి మీరు కూర్చోండి, నా ప్లేటు ఆ ప్లేట్ నాకు ఇచ్చేయండి అని వాళ్ళు కూర్చోబెట్టిన వాళ్ళని చూసుకుంటే ఎంత బ్లెస్సింగో తెలుసా మీకు? అది ఒక చూడటానికి మిమ్మల్ని మెచ్చుకోవసరం లేదు. అబ్బా మీరు పరిచయం చేశారు, మీరు గొప్పగా ముసలను పట్టించుకుని ఎవరు అనవసరం లేదు. కానీ పరలోకములో ఉండే ఆశీర్వాదం వస్తుంది. అది లేఖనాల్లో ఉందంటే యాజకుల విషయంలో కానీ జనులు గౌరవం చూపబడిన దాన్ని బట్టి దేవుడు ఇక్కడ సీరియస్గా అయిపోయాడు, సీరియస్గా తీసుకున్నాడు దాన్ని. అంటే ఆయన దృష్టిలో పెద్దలు ఉన్నారు, దేవుని దృష్టిలో యాజకులు ఉన్నారు. అందుకే వీరికి దేవుడు సహాయం చేయలేకపోతున్నాడు. అందుకే వాళ్ళని చెదరగొట్టేశాడు. మనల్ని గద్దించేవారు ఉంటారు. మీరు అదృష్టవంతులను గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యవనస్తులారా అమ్మ, ఇప్పుడున్న యవనస్తులకి చాలా సెన్సిటివ్గా పెరుగుతారు. అంటే సుకుమారంగా పెరుగుతారు. అంటే వాళ్ళు బ్రెడ్డే తింటారు, సుకుమారంగా బతుకుతారు. ఏదన్నా అంటే తలదించేస్తారు, మౌనంగా ఉంటారు, మోగవాళ్ళు అయిపోతారు, చెవిటివారు అయిపోతారు. అసలు మన మాటలు కూడా వాళ్ళకి వినిపించు, అంత సుకుమారంగా ఉంటారు. అమ్మ, పెద్దలను గౌరవించటం దేవుడిచ్చే ఆశీర్వాదం. పెద్దలను గౌరవించటం అంటే మీరు పోల్దండేసి సన్మానించడం కాదు. అది ఒక నిమిషంలో అయిపోద్ది. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వాళ్ళని మీరు గౌరవిస్తూ ఉండాలి.
మేము అలా గౌరవించే పైకి వచ్చాం. పీటర్సన్ గారి దగ్గర ఎక్కువ కాలం మేము ఉండి నేను గుణదల సెంటర్కి పాల ప్యాకెట్లు తీసుకుని వెళ్ళేవాడిని. అప్పుడు సైకిల్ ఉంటే గ్రేటు, సైకిల్ ఉంటే ఆ రోజుల్లో గ్రేటు. పూర్ణగారు అబ్బాయి నాని సైకిల్ ఒక రౌండ్ అడగమంటే నాన్న అడగాలన్నాడు. పెద్ద ఆడికే సైకిల్ ఉన్నట్టు ఆ రోజుల్లో, పెద్ద సొప్పునాథోడు. నడుచుకుంటూ వెళ్ళేవాడిని పాల ప్యాకెట్లు ఇవ్వడానికి. ఆ టీచర్ గారికి ఆమె క్యాన్సర్ రాలేదు ఎప్పుడు. అలా పరిచర్య చేసాం. లిడియమ్మ గారు అక్కడ వంటలు చేసేది, పరిచర్య చేసేది, అనేకమైన విధాలుగా. అంత గౌరవం, అంత ఆశ్చర్యం. దేవుడి స్థితి తీసుకొస్తాడే, ఇలా తీసుకొస్తాడే అని ఆయనకేమి ఎర్రేయలేదు. గుడ్డిగా దేవుడు గొప్పవాడు, గంగాధర గారు బతికించాడు, ఆయన క్షేమంగా ఉంచాడు. ఇది సేవ, అదేదో కొత్తగా ఉంది, రమ్మిగా ఉంది, మధురంగా ఉంది, రోజు పండగలాగా ఉంది ప్రార్థనలు అంటే. ఎంత ఆశీర్వాదం యవనస్తున్నారా పెద్దలు గమనించండి. ఇలాప వాక్యములు ఇర్మియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయం 36వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 36వ వచనం. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగుచున్నావు. అది నీ మార్గాన్ని మార్చుకోవడానికి నువ్వు అటు ఇటు ఎందుకు తిరుగుతున్నావు? నీవు అష్షూరును ఆధారం చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారం చేసుకొని సిగ్గుపడేదెవు. సిగ్గుపడతావు. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తు అంటే మీకు బండ గుర్తు ఏంటి? లోకం. ఐగుప్తు అంటే మీకు బండ గుర్తు పెట్టుకోండి ఏంటి? లోకం. మీరు లోకంలో అటు ఇటు తిరగొద్దు, నష్టపోతారు. గద్దించే పెద్దలు ఉండటం మనకు ఆశీర్వాదం, మనకు హెచ్చరిక చేసేవాడు ఉండటం మనకు బ్లెస్సింగ్. మనం చెడిపోవాలి, వీళ్ళు నాశనం అయిపోవాలి అనుకుంటే అసలు ఎవ్వరు చెప్పరు మనకి. ఇక ఎవరు చెప్పరు, నిన్ను మెచ్చుకుంటూ ఉంటారు, నిన్ను పొగుడుతూ ఉంటారు, అసలు నిన్ను అసలు ఏమీ అనరు అనమాట. అందుకే పగవాడు, ఒక మాట మీరు చెప్తే బాగుంటుంది, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు, నిజమైన స్నేహితుడు బైబిల్లో ఉందా నేను చెప్పానా? గాయాలు చేయండి, గాయాలు చేయండి, వాళ్ళు బాగుపడాలి, అది మన కోరిక ఉండాలి. గద్దించండి, వాళ్ళు మనకు ఆశీర్వాదం. గద్దించేవాడు నాకు ఉండటం, నాకు చెప్పేవాడు ఉండటం నాకు ఎంతో మంచిది. అందుకే నేను మంచివాడుగా నేను ఉండగలిగాను. అది ఎంత బ్లెస్సింగ్. ఓకే, ఒకటి అయిపోయింది. 2 యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 49వ వచనం చదవండి. నీ చెల్లి ఎవరికి సహాయము, నీ చెల్లెలైన సొదొమ చేసిన పొందని వారు 49వ వచనం. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా, నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది దీనులకు దరిద్రులకు సహాయము చేయకుండే. ఆగండి, నీకు అందుకే చెప్పాను, ఇది సీరియస్గా తీసుకోవాలి మనం. నాతో సహా నేను ఎప్పుడో సీరియస్గా తీసుకున్నాను. ప్రభువే సాక్షి. నన్ను మీరు నమ్మాలా, మీరు నన్ను నమ్మాలా, మనల్ని ప్రభువు నమ్మితే చాలు. ఆయనే సాక్షి. దీనులకును దరిద్రులకు సహాయము చేయకుండేను అంటే చూడండి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, బడుగు బలహీన వర్గాలు, నిస్సహాయ స్థితిలో ఉన్న దీనులు, అది వృద్ధులు కావచ్చు, విధవరాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు అంట, వాళ్ళ విషయంలో. ఇక్కడ సొదొమ అనే మాట ఎందుకు వచ్చిందంటే, సొదొమ పాపం మూట కట్టుకుంది. సొదొమ పాపం మూట కట్టుకుంది. ఎందుకంటే చెయ్యకూడని చేసింది, చెయ్యవలసింది కూడా చేయలేదు. చేయకూడని మానాలి, కానీ చేయకూడని చేసింది, చెయ్యరాంది చేయలేదు. అందుకే నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దాని కుమార్తెలకు కలిగిన గర్వము, ఆహారం సమృద్ధి.
మాకుందా మేము తింటాం, తినండి, కానీ ఇతరులకు కూడా పెట్టండి. మాకుందా మేము వేసుకుంటాం, గుడ్, దేవుడు ఇచ్చాడు వేసుకోమని, ఇతరులకు కూడా ఇవ్వండి మీరు వస్త్రాలు. ఇది 25వ అధ్యాయం ప్రకారం చేయవలసిందే, లేకపోతే తప్పదు శ్రమ. దీనులను పట్టించుకోలేదు, దరిద్రులకి పట్టించుకోలేదు, నిస్సహాయులను కూడా పట్టించుకోలేదు. సరే, మీరు అడగొచ్చు, మీరు కొంతమంది ఇలా అనుకోవచ్చు, వాక్య అవగాహన లేని వారు, వాక్యం లోతుకి వెళ్ళని వారు, వాక్యం వినేసి వదిలిపెట్టేసిన వాళ్ళు, మాకే లేదు, మేమెవరికి చెయ్యం, మా జీతమే కొంచెం, మేమెవరికి సహాయం చెయ్యం అని మీరంటారు. అందరూ అనకపోయినా కొందరు అంటారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం చూడండి, అది ఇప్పుడు జరగబోయేది. ఇది చాలా సీరియస్గా తీసుకోవాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. దీనిలో లేదు నాన్న. తన మహిమతో ఆ, మనుష్య కుమారుడును ఆ. ఆయనతో కూడా సమస్త దూతలను తలపైకి ఎత్తండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు వస్తాడా రాదా? మీరు చెప్పండి. రాబోతున్నాడా లేదా? వస్తున్నాడు. ఎవరు రాబోతున్నారు? రాబోతున్నాడు. చూడండి, మీరు ఏకదృష్టితో ఆలోచిస్తూ చూడండి. ఆయన దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. కూర్చుంటాడు. ఏం చేస్తాడు కూర్చొని? ఇప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. పోగు చేస్తాడు. గొల్లవాడు మేకలతో నుండి మేకల్లో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటిరి, దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితిరి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఆగండి. ఈస్ట్, సౌత్, నార్త్, చెప్పాలి, వెస్ట్, WE న్యూస్, NEWS న్యూస్. న్యూస్ మీన్స్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. వార్త అంటే ఇక్కడ చూడండి, బైబిల్ ఉంది, 4 దిక్కుల నుండి జనాల్ని పోగు చేస్తారు. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఇది జరగబోతుంది. ఎప్పుడు జరిగిందో తెలియదు. అందరిని పోగేస్తారు. ఇది ఎడం చేయి కదా. కుడి చేయి ఉన్న వారిని ఏమంటారంట? లోకం పుట్టిన మొదలుకొని తండ్రి చేత ఆశీర్వబడినారా, కమాన్, స్వతంత్రించుకోండి అంటాయంట. ఎడం పక్కన ఉన్న మేకలంటే అవిశ్వాసులు ఏమంటాయంట? మీ కొరకు సిద్ధపరచబడిన, ఏమన్నాడు అక్కడ? అప్పుడు ఆయన ఎడం వైపు ఉన్న వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచ నిత్యాగ్నిలోకి పోవుడి. అంటే నరకం ఎవరి కోసం చేశాడు? మన కోసం కాదు. గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాన్న శేఖరం, జాగ్రత్తగా, నేను అడుగుతున్నానుగా, మరి నిద్రపోతారండి. ఎడమవైపు చూశారు, నిత్యాగ్ని, అపవాది కోసం సిద్ధపరిచి దానిలోకి వెళ్ళిపోమంటాడు. ఎందుకు? నెక్స్ట్ చదవండి. నాకు ఆకలేసింది, అన్నం పెట్టాడు. మా ఇంటికి ఎప్పుడు వచ్చాడు? ఆయన దాహం ఎప్పుడు అడిగాడు? థమ్సప్ అని అడిగాడు ఎప్పుడు? నారాయణరావు గారు, మేము యేసు ప్రభు థమ్సప్ అడిగి తిస్తారా? థమ్సప్ కేసు దించేస్తానంటాడు, లారీ దించేస్తా అంటే. బట్టలు ఎప్పుడు లేవు? నేను ఫస్ట్ క్వాలిటీ. కందుల శ్రీనివాసరావు గారు కొంచెం పిల్ల వస్తున్నానని చెప్పాడు యేసు ప్రభు. ఏం చేస్తావు నువ్వు? లెనిన్ కాటన్ ఫస్ట్ క్వాలిటీ తెప్పిస్తావా? చీరాల నుండి చెప్పు, తెప్పించవా? పిన్నాక చూస్తున్నాం ఏంటి? బ్యాగ్ కావాలి దగ్గర ఉందా? చూడండి. దప్పికొట్టండి, మీరు నాకు దాహం ఇవ్వలేదు, మీరు నాకు భోజనం పెట్టలేదు, మీరు నన్ను చేర్చుకోలేదు, దిగంబరనై ఉంటేనే మీరు నాకు బట్టలు ఇవ్వలేదు, రోగినై చెరసాలలో ఉంటేనే మీరు నన్ను చూడడానికి రాలేదు. అందుకు వారును
ప్రభువా ఇక్కడ స్లో అవ్వాలి కొద్దిగా. అందుకు వారు, ప్రభువా ప్రభువా మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుట అయినను ఎప్పుడు ఆకలేసింది, దప్పిగొని ఉండుట నీకు ఎప్పుడు అయినను దాహం వేసింది, నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉన్నావు, పరదేశిన నువ్వు ఎప్పుడు ఉండుట బట్టలు లేకుండా అయినను ఉన్నావు, నువ్వు ఎప్పుడు రోగిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు చెరసాల్లో ఉన్నావు, మేము చేయలేదంటావేంటి నువ్వు అసలే అని అంటారంట వాళ్ళు. అందుకు ఆయన అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో మిక్కిలి, ఒకనికైనను మిక్కిలి, మిక్కిలి అంటే అల్పులలో మిక్కిలి అల్పులు, దరిద్రములో మిక్కిలి దరిద్రులు, ఇచ్చుకోమ వాయిను పుచ్చుకోమ వాయిను, మన వాళ్ళకి భోజనాలు వీళ్ళు మనకు భోజనాలు వీళ్ళు కాదు, దరిద్రులు. నాకు ఎంత మనశ్శాంతిగా ఉందంటే, కొన్నిసార్లు ఎన్ని బాధలున్నా, అప్పులున్నా, కొద్ది కష్టాలున్నా, వేదనలున్నా, కొన్ని మంచి చేస్తామే, అవి మనకి కొద్దిగా సేద తీరుస్తూ ఉంటాయి, రిలీఫ్ ఇస్తూ ఉంటాయి. యూట్యూబ్లో కూడా ఉంది, భయంకరమైన చెత్తలో పడుకుంటున్న ఒక వృద్ధులకి 2 మంచాలు త్రినాథ్ చేశాడు. మళ్ళీ 3 త్రినాథ్ మొయ్యటానికి కూడా కష్టం. రిక్షా మీద పంపించాం, శేఖర్ నవారు తెరిచి అల్లాడు. ఇప్పుడు ట్రస్ట్ వర్క్ చేసేవాళ్ళు ఇప్పటి వరకు చరిత్ర ఎవరైనా మంచాలు ఇచ్చేవాళ్ళు ఉండారా? ఇండిపెండెంట్గా ట్రస్ట్ వర్క్ చేసేవాళ్ళు ఏమో తెలియదు నాకు. డబ్బులు ఏమైనా పైనుండి వస్తే చేసేవాళ్ళు ఒకరు ఉండొచ్చేమో. ఆ మంచాలు మొయ్యలేక రిక్షా మాట్లాడుకొని వెళితే ఆ కాలనీ వాళ్ళు అందరూ విచిత్రంగా చూశారు. ఆ లోపలికి వెళితే నన్ను రావద్దన్నారు, నువ్వు తట్టుకోలేవు, రావద్దు, ఆ స్మెల్కి తట్టుకోలేవన్నారు. ఆ ముసలమ్మ ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుకుంది ఆ మంచం మీద హాయిగా, తర్వాత చనిపోయింది. ఇంకా పెళ్ళి కాక మానసికంగా దెబ్బతిన్న కూతుర్లు 2 ఆ ఇంట్లోనే ఉన్నారు. ఈ రోజుకున్నారు, ఇప్పుడున్నారు. నెలల సరుకులు తీసుకెళ్తారు వచ్చి వాళ్ళు. ఎవరు స్థితిలో వాళ్ళు మనం చేయటానికి, మనోళ్ళతో మనం చేసుకోవటం కాదు. దీని అవస్థలో ఉన్నవారు. ఎందుకంటే ఆయన అడుగుతాడు, పక్కాగా అడుగుతాడు, నిలబెడతాడు. మిక్కిలి అలుపులైన వారు, ఇలాంటి వారికి మీరు చేశారు కాబట్టి మీకు పరలోకం అన్నాడు. మీరు చేయలేదు కాబట్టి పక్కా నరకం, అపవాద పొండి మీరు, వాడు వ్యాసాలన్నీ మీరు వేశారు అంటాడు. అంటే వాడు బుద్ధులన్నీ మీలో ఉన్నాయి, పిసినారులు మీరు, వడ్డీలకి తిప్పారు, ఎక్కడో ఇరుక్కుపోయాయి, అది వాడితో పొండి మీరు అంటాడు. అంటాడని అక్కడ ఉందని నేను చెప్పటం కాదు. ఓకే, 2 అయిపోయింది. 1 ఐగుప్తు వారి సహాయం కొరకు చూడటం, విచారించడం, మీకు శ్రమ అన్నాడు, నాకు శ్రమ, మనందరికి శ్రమ. 2 దీన దరిద్రులను నిస్సహాయులను కూడా మనం పట్టించుకోకపోతే, పెద్దలను యాజకులను గౌరవించకపోతే ఆయన సహాయం చేయలేడు. నెక్స్ట్ న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనం, అక్కడ ఉంది, స్క్రీన్ మీద ఉంది చూడండి. న్యాయాధిపతుల గ్రంథం. యెహోవా దూత ఇట్లనెను, మెరోజును శపించుడి, దాని నివాసుల మీద. మెరోజు అంటే నప్తాలి గోత్రం. నప్తాలి గోత్రం అంటే యోబు దాసి కొడుకు నప్తాలి. శపించండి, మెరోజును శపించండి, దాని నివాసుల మీద. దేవుడు చెప్పాడు. ఏమండి వినండి, దేవుడు చెప్పాడండి. ఎందుకు చెప్పాడు మెరోజును శపించమని? దాని నివాసుల మీద మహాశాపము నిలువుడి, యెహోవా సహాయమునకు వారు రాలేదు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగాలి, కొద్దిగా మీకు డౌట్ రావచ్చు. యెహోవా సహాయమునకు వారు రాలేదు, బలిష్ఠులతో కూడా కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు. తలల పైకి ఎత్తండి. ఏమంటే ఇంకా మన కుటుంబాల్లోకి ఆశీర్వాదం తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది పాయింట్, లాస్ట్ పాయింట్. ఇక్కడ ఆగాలి. ఈ అధ్యాయం మొత్తం కూడా ఒక మాటలో చెప్పండి, దేని గురించి మాట్లాడుతుంది ఈ అధ్యాయం? అమ్మా ఏమన్నారు మీరు?
దెబోరా పాట మొదటి వచనం చదవండి. మొదటి వచనం. ఆ దినమున దెబోరాయు అబీనోయాయిము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఎందుకు పాడారు? ఇశ్రాయేలుపై వాళ్ళు యుద్ధములో గెలిచారు. మహేష్ అన్న నాయకు చూడండి, మీరందరూ నాయకు చూడాలి, కళ్ళు బాగా పెట్టి చూడండి. అమ్మా ఎందుకు పాట పాడారు? యుద్ధంలో విజయం వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచనం పెట్టినాను, 23వ వచనం. మీరు చాలా జాగ్రత్తగా, మెరోజును ఎందుకు శపించమన్నాడు? శాపము నిలువుడి అన్నాడు అంటే కింద లైన్లో ఏముందనంటే యెహోవాకు సహాయమునకు వాళ్ళు. ఇప్పుడు మీరు చెప్పాలి, యెహోవాకి సహాయం అవసరమా? దేవునికి నప్తాలి వారి యొక్క సహాయము అవసరమా? అసలు దేవుడికి సహాయం అవసరం చెప్పండి. ఓపెన్గా చెప్పేయండి అమ్మా, జనరల్గా చెప్పేయండి. అవసరం లేదు, అవసరం లేదు. మరి ఎందుకు అంటున్నాడు? ఎందుకంటున్నాడంటే చెప్పేదేనండి, చుట్టూ ఉన్న గ్రామాలందరూ కూడా యుద్ధానికి వాళ్ళ సైన్యంతో వస్తే ఈ మెరోజు దగ్గర సైన్యం ఉన్నా కానీ యెహోవా పక్షాన నిలబడలేదు. ఇంకా మీకు సింపుల్ అర్థం అవడానికి, దేవుడు లేకుండా దేవుడు తన పనిని జరిగించుకుంటా, మనిషి లేకుండా దేవుడు తన పనిని జరిగించుకోగలడా? మళ్ళీ చెప్తాను సీను. మనిషి లేకుండా, సీన్ లేకుండా దేవుడు సీన్ అంటే ఆ సీన్ కాదు, నీకు అంత సీన్ లేదంటారు, అది కాదు. శ్రీను లేకుండా దేవుడు తన పని జరిగించుకుంటాడా? మనిషి ద్వారా జరిగిస్తాడు, అది నేను చెప్పేది. మనిషి ద్వారా, మనిషిని వాడుకుని. ఇప్పుడు గొలియాతుని చంపింది ఎవరు? ఎవరి పేరుని చంపాడు? బొడ్డోడు. ఘనత ఎవరికి వచ్చింది? దావీదుకు వచ్చింది. యుద్ధం యెహోవాదే అన్నాడు. తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు తిప్పుతున్నాడు, ఎదరికి వెళ్తాడు, వెనకాల నుంచి అన్నారే వద్దు వద్దు, ఎలమక వచ్చేస్తున్నాడు, పెద్దోళ్ళలాగా ఉన్నాడు, నువ్వు పట్టేస్తాను, నేను పట్టేస్తాను, ఎంతమంది లాగుంటారు. తిప్పుతున్నాడు 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 తిప్పుతున్నాడు. ఏం చేశాడు? యుద్ధం యెహోవాదని కొట్టాడు. ఎక్కడ కొట్టాడు? ఎక్కడికి వెళ్ళి తగిలింది? ఎదరగా పడ్డాడు, వెనక పడ్డాడా? వెనక్కి పడాలిగా. భాగ్యలక్ష్మి చెప్పావు, తోసాడా? వెనక నుంచి కొట్టాడు. వాస్తవంగా ఇక్కడ కొడితే వెనక్కి పడాలి, కానీ ఎదరగా పడ్డాడు. దేవుడు ఈ తగిలిన తర్వాత దేవుడు పేట్మంట కొడితే ఎదరగా పడిపోయాడు. అర్థమవుతుంది కదండి? నీ ద్వారైనా నా ద్వారైనా దేవుడు పని జరిగించుకుంటాడు. పాత నిబంధన కాలంలో డైరెక్ట్గా ఆయన కొంతమంది ప్రవక్తలు వాడుకున్నాడు, కొన్ని అలా చేశాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే మెరోజుని ఎందుకు శపించమన్నాడంటే ఆయన పక్షాన యుద్ధానికి రాలేదు, యుద్ధానికి నిలబడలేదు. ఇక్కడ చూడండి, దేవుడు కార్యములు జరుగుతూ ఉండగా, దేవుడు పని జరుగుతూ ఉండగా, దేవుని యొక్క పరిచర్య జరుగుతూ ఉండగా నాకెందుకులే మనకెందుకులే అనేవారికి దేవుడు ఊరుకోడు. నిమ్మకి నీరెత్తినట్లుగా ఉండకూడదు. ఆయన పక్షాన నిలబడాలి, దేవుడు పక్షాన నిలబడాలి. నా పక్షాన నిలబడేవాడు నా వాడు కాడు అని చెప్పాడు. సంగమ పక్షాన నిలబడేవారు కావాలి, పని చేసేవారు కావాలి. నాకెందుకులే, మంద కాదు అనుకోకూడదు. నిర్లక్ష్యం అనేది పనికిరాదు. అందుకే శపించమని చెప్పాడు. నిర్లక్ష్యం చూపించారు. సైన్యం ఉన్నా కానీ వాళ్ళు ఏం చేశారు? అందుకే చూసారా, దేవుడు సహాయము పొందని వారి వాళ్ళందరూ కూడా అనమాట. చెప్పండి, ఒకటి చెప్పండి అమ్మా. విచారం చేయకుండా ఐగుప్తి లోకం వైపు చూసేవారు. ఇటువైపు లాగమ్మా నువ్వు. ఏంటమ్మా?
యాజకులను లేక పెద్దలను లేక తల్లిదండ్రులైనా మనల్ని గద్దించేవాళ్ళైనా ప్రేమించేవాళ్ళు గద్దిస్తారు కాబట్టి మనకు బుద్ధి చెప్పేవాడు ఎవరైనా కావచ్చు, ఎనీబడి వాళ్ళను మనం ఏం చేయాలి? గౌరవించాలి. లేకపోతే ఎవరు ఊరుకోరు. తర్వాత నెక్స్ట్ రవి నానా మహేష్ నాకు చూడు. ఎక్కడికి వచ్చాం మనం ఇప్పుడు? దెబోరా దగ్గర. మూడోది ఏంటి? చేయని వారికి. ఓకే, నెక్స్ట్ దేవుడి పక్షాన నిలబడని వారికి, దేవుడికి సహాయము చేయని వారికి, దేవుడు పని అంటే నిర్లక్ష్యం చూపించే వారికి, నాకెందుకులే అనుకునే వారికి, మాకు పట్టలేదు అనుకునే వారికి నిలబడలేదు కాబట్టి మెరోజుని శపించమని చెప్పాడు. ఆయన యుద్ధం ఆగిందా? అపజయం వచ్చిందా? అందుకే దెబోరా పాట పాడాది. దెబోరా దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదని వాళ్ళు దేవుడు స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, కమాన్. ఇప్పుడు కుటుంబాల్లో దేవుడు ఎలా సహాయం చేస్తాడు అది చాలా స్పీడ్గా చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. ఇది ఒక 5 నిమిషాల్లో మనం చూసి ముగించేద్దాం. ఆదికాండం 2:18. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. అందరికి చూడండి, భాగస్వామిని ఇస్తాడంట. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. చెప్పండి అందరు, నరుడు. మీరందరూ ఒంటరిగా ఉన్నారా ఏంటి? పెళ్లి చేసుకోలేదా? పిల్లలు కనలేదా? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటే దేవుడు కుటుంబాలకు ఎలా సహాయం చేస్తాడంటే భాగస్వామిని ఇస్తాడు దేవుడు. అందుకే చెప్పాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కాబట్టి వానికి సాటి అయిన సహాయం వారి కొరకు చేయుదును అనుకొనెను. ఇది ఆయన కుటుంబానికి చేసే సహాయం. నెక్స్ట్ నిర్గమాకాండం, అక్కడే చూడండి 18:4 చదవాలి. ఆ తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించననుకొని రెండవ వానికి ఎలియాజరు పేరు పెట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈయన చచ్చిపోలేదు, బతుకున్నాడు. అంటే దేవుడు ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? పిల్లలను ఇవ్వటములో కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్నాడు. పిల్లల్ని ఇవ్వటంలో దేవుడు ఎలియాజర్ అని పోయిన 2 వారాల క్రితం మనం చూసాం. ఎజ్రా, ఎలియాజర్, ఎబినేజర్ చూసాం మనం 3 అర్థాలు. దేవుడే సహాయము, ఆయనే సహాయకర్త, ఆయనే ఆదుకునేవాడు అని చూసాం అనమాట. ఇక్కడ కూడా మనం అదే చూస్తాం అనమాట. అంటే కుటుంబాలకు దేవుడు భాగ్యస్వామిని అనుగ్రహిస్తాడు, తర్వాత ఏం చేస్తాడు? పిల్లల్ని ఇస్తాడు. ఇచ్చాడా లేదా? పిల్లల్ని ఇస్తాడు. ఇవ్వబోతున్నాడు. ఇచ్చాడా లేదా పిల్లల్ని? ఓకే, ఇది 2 అయిపోయింది. 3 మత్తయి సువార్త 15వ అధ్యాయము 25వ వచనం ఒకరు చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయము 22వ వచనం మరొకరు చదవండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు మొక్కలను తినును కదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగా కానీ ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఏం కలిగింది? నెక్స్ట్ రిఫరెన్స్ చూడండి, మార్కు 9:22 చదవండి. చెప్పిన తర్వాత చెప్పాను. నెక్స్ట్ ఆగండి. పరిగెత్తుకుని వచ్చేట చూసి యేసు చూసి, మోగవైన చెవిటి దయ్యమా వానిని వదిలిపొమ్ము, ఇక వానిలోనికి ప్రవేశిద్దవని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ పవిత్రాత్మను గద్దించాను. ఇప్పుడు మనం 2 రిఫరెన్సులు చూసాం. మీరు నా ఇంక చూడండి, ముగింపులోకి వచ్చాం. మత్తయి సువార్త 15:25లో తల్లి కనిపిస్తుంది.
మార్కు 9:22లో తండ్రి కనిపిస్తున్నాడు. ఇక్కడ తల్లి ప్రార్థన చేస్తుంది, ఇక్కడ తండ్రి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తారు తెలుసా? సిగ్గు లేకుండా ప్రార్థన చేస్తున్నారు. బ్రతిమిలు ఆడుకుంటున్నారు. అయ్యా నా కూతుర్ని స్వస్థపరిచయ్యా, అయ్యా నా కొడుకుని బాగు చేయయ్యా, నీళ్ళల్లో పడిపోతుంది, అగ్నిలో పడిపోతుంది అని ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా తండ్రులారా మీ కళ్ళు బాగా తెరవండి. తల్లులారా మీ యవనస్తుల కోసం మీరు ప్రార్థన చేయండి. ఎందుకో చెప్పనా? నేడు పిల్లలకు మోగ దయ్యాలు పడుతున్నాయి, చెవిటి దయ్యాలు పడుతున్నాయి. అర్థం చేసుకోండి. మోగ దయ్యాలు ఏంటో తెలుసా? అమ్మ పిలిస్తే మాట వినపడదు వాళ్ళకే. వినపడదు. రే స్కూల్కి వెళ్ళాలి, లేకరా కాలేజీకి వెళ్ళాలి అంటే ఆగమ్మ కాసేపు పడుకొని. వినపట్లేదా నీకు? మోగ దయ్యం, చెవుడు దయ్యం. ఏమండి ఏదో డబ్బులు అడిగి దట్ట ఉందా కానీ వినపడినట్టుగా ఆయన, ఈయనకి మోగ దయ్యం, ఆయనకి చెవుడు దయ్యం. పిల్లలు యవనస్తుల కోసం ప్రార్థన చేయాలి. క్రికెట్కి పిలుస్తుంటే ఫ్రెండ్ వాడికి వినపడుద్ది. మొన్న ఎవరో తల్లిదండ్రులు పిల్లలు చెబుతున్నారు, ఇంట్లోనే మాట్లాడదంట అమ్మతో, బయట స్నేహితులతో బాగా మాట్లాడదంట. వీడు ఇంట్లోనే మాట్లాడదంట, బయట బాగానే మాట్లాడతాడంట. స్నేహితులతో నోరు తెరుస్తారు, క్రికెట్ దగ్గర నోరు తెరుస్తారు, కానీ కుటుంబారాధన అంటే పాట రాదు. ఎకిల్ నవ్వుతారు కుటుంబారాధనలో. నవ్వే నవ్వు, ఆగదు నవ్వది, అదొక దెయ్యం. ఎందుకంటే మాకు పట్టింది దెయ్యం చిన్నప్పుడు. మా కుటుంబారాధనలో మా అమ్మ మామూలు కాదు, అట్ల కాడ పట్టేసుకొట్టేది, ఆపండి అనేది. మోగ దెయ్యం. తెగ నవ్వేవాడం, పెచ్చ నవ్వేవాడం. అసలు ఆ నవ్వేంటి ఆగేది కాదు, అది అదొక రకమైన దెయ్యం. మీ పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. మోగ దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి, చెవిటి దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. బైబిల్ చదవరు, నోరు తెరవరు, పాటలు పాడరు, ప్రభును స్తుతించరు, వాక్యం చదవరు, కానీ వ్యర్థమైన వాటికి నోరు తెరుస్తారు. వ్యర్థమైన వినటానికి చెవులిస్తారు, కానీ దేవుని వాక్యం వినటానికి చెవులు. ఇది ఇక్కడ పరిస్థితి అదేనండి. అయ్యా చెవిటి దయ్యం, మోగ దయ్యం. ఇది ప్రార్థన చేస్తారు. భాగస్వామిని ఇచ్చే విషయంలో దేవుడు కుటుంబానికి సహాయం చేస్తాడు. పిల్లల్ని ఇచ్చే విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. పిల్లలను బాగు చేసే విషయంలో దేవుడు సహాయం చేస్తాడు. సంబంధాలు మెరుగుపరచుట్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. మార్క్స్ వార్త 5:19 చూడండి. మార్క్స్ వార్త. ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపొలిలో ప్రకటింపనారంభింపక అందరూ ఆశ్చర్యపోయారు. హల్లెలూయా. ఆ నెక్స్ట్ రెఫరెన్స్ కూడా చదివేసి అమ్మా. 2 కొరింథీ 4:1-7 వచనాలు. అదంతా ఎక్కువ ఉంటుంది కానీ నేను క్లుప్తంగా చెప్పేస్తాను. 2వ రాజుల గ్రంథం 4:1-7. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడు. ఇది చదువుతామంటే మీరు నిద్రపోతారని నాకు తెలుసు, అదే నా భయం. ఈ స్టోరీ మీకు తెలుసు కదండి. ప్రవక్త శిష్యుడు చనిపోతాం బాగానే ఉంది, కానీ అతను ఏం చేసి చనిపోయాడు? అప్పులు చేసి చనిపోయాడు. ఇప్పుడు కొడుకులు ఇద్దరిని అప్పిచ్చినోడు తీసుకెళ్ళిపోతా అంటున్నాడు. అప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్ళి వేడుకుంది. ఆ భార్య వేడుకుంటే ఆయన చెప్పాడు, నేను నీకేం చేయాలమ్మా అంటే చెప్పింది. ఇరుగు పొరుగు వారి దగ్గర ఎంతమందితో నీకు సమాధానం ఉంటే వాళ్ళందరి దగ్గర కుండలు పోగు చేసుకొచ్చామని చెప్పాడు. సమాధానం ఉండబట్టే కదా ఎన్ని కుండలు పోగు చేసుకొచ్చింది. ప్రార్థన చేశాడు, ఆ కుండలోని నూనెతో నిండిపోయినాయి. ఏమన్నాడు? ఇది తీసుకుని వెళ్ళి అమ్మి
అప్పు తీర్చుకో అన్నాడు. మిగిలింది ఏమన్నాడు? నీవు నీ పిల్లలను బ్రతుకుడ నామతో చెప్పాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆర్థిక విషయాల్లో సహాయం చేసే దేవుడు. బైబిల్ మూసేయండి. దేవుడు సహాయం చేసేవాడు, దేవుడు అద్భుతాలు చేసేవాడు. గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎవరికి సహాయము చేయడో, ఎవరు పొందలేదో అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం చూడకుండా కూడా చెప్పేసేయాలి. మనం దేవుడు ఎవరికి సహాయం చేశాడో కూడా అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనకి. ఓకేనా? ఎందుకు సహాయం చేయలేదు వాళ్ళకి? లోకం వైపు చూశారు, దేవుడు విచారించలేదు, దీనులు దరిద్రులు పట్టించుకోలేదు, పెద్దలను గౌరవించలేదు, యాజకుల్ని పట్టించుకోలేదు. తర్వాత యెహోవాకు సహాయము, దేవుడు కార్యాల పక్షాన్ని నిలబడలేదు, నాకెందుకు అనుకున్నారు. దేవుడు సేవకుల విషయం నిర్లక్ష్యంగా ఉన్నారు. తర్వాత అయిపోయింది, మర్చిపోయారు. తర్వాత ఐగుప్తుని ఆశ్రయించారు, చెప్పేశారు. అంతేనా? అంతేగా? ఓకే. దేవుడు ఆశీర్వాదం కుటుంబాల మీదకి ఆయన పంపించాడు. మనం ఏదైతే చేయకూడదో అది చేయకుండా ఉన్నప్పుడు ఆయన ఏదైతే చేయాలనుకున్నాడో అది చేయటం ప్రారంభిస్తాడు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. నీకు భాగస్వామినిచ్చాడు, భార్యనిచ్చాడు, భర్తనిచ్చాడు. ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు, ఇవ్వబోతున్నాడు. ఒక తల్లిగా అడగాల్సింది, ఒక తండ్రిగా అడగాల్సింది. పిల్లల విషయంలో సిగ్గు లేకుండా అడగాలి. పిల్లల విషయంలో పిల్లలు మంచోలేనండి, కానీ పిల్లలో పనిచేస్తున్న దురాత్మలు. పిల్లలు మంచివారే, నీవు కన్నా పిల్లలు మంచివారే, కానీ పిల్లలను గొంతు నొక్కేస్తున్న దెయ్యం, నోరు మూసేస్తున్న దెయ్యం. అన్నిటికీ కాదు, దేవుడి విషయాల్లో యేసు నామములో గద్దిద్దాం. నోరు తెరిచి ప్రార్థన చేయండి యవ్వనస్తుల కోసం.